హలో అండి, అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్న గుడి కాశీపట్నం శివాలయం అండి. చూడండి, అయితే చాలా రష్గా ఉన్నది. మేము కార్తీక మాసంలో వెళ్ళాము. ఇది ధ్వజస్తంభం అన్నమాట. తర్వాత ఇక్కడ కార్తీక మాసం కదండి, చాలా రష్గా ఉన్నది. ఇక్కడ అందరూ కూడా ఇది మర్రి చెట్టు అనమాట. మర్రి చెట్టు లోపల శివలింగం అనేది ఉన్నదండి. అయితే ఇది 400 years పాతదని చెప్తున్నారు. అయితే దీని చుట్టూరు కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. అయితే చాలా రష్గా ఉన్నది, ఎందుకంటే మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి విపరీతమైన రష్ ఉన్నదండి. చాలా సేపు లైన్లో నిలబడ్డాము. మొత్తం అంతా కూడా నిండిపోయి ఉన్నది. మధ్యాహ్నం అయిపోయిందనమాట. అందరూ కూడా ఇక్కడ దీపాలు పెట్టుకుంటున్నారు. బయట మొత్తం ప్రాంగణంలో అందరూ దీపాలు గట్ట పెట్టుకుంటున్నారనమాట. అయితే ఈ గుడి అనేది మర్రి చెట్టు ఉన్నది చూస్తున్నారు కదండి. ఇది లైన్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇది చెట్టు అనమాట. ఇచ్చు కనిపిస్తుంది కదండి. చెట్టు పక్కని కిందని ఒక శివలింగం ఉన్నది. అంటే అది కూడా ఓన్గా రాయితో చెక్కిందనమాట మొత్తం అంతా కూడా. సో అక్కడ అందరూ దీపాలు గట్రా పెట్టుకుంటున్నారు. దీని చుట్టూరు కూడా ఇదిగోటండి, ఇది గుడి మొత్తం అంతా చెట్టే కవర్ చేసేసిందండి. చెట్టు లోపల ఇది కనిపిస్తుంది కదండి, ఆ చెట్టు లోపల శివలింగం అనేది ఉన్నదండి. దాని ఉమాలింగేశ్వర్ లింగం అనేది అంటారు. ఉమాలింగేశ్వర్. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు. ఇది కుమారస్వామి అనమాట. చిన్న చిన్న గుళ్ళు మూడు ఉన్నాయన్నమాట. ఒకటి కుమారస్వామి, ఇంకోటి ఏంటంటే వినాయకుడు గుడి ఒకటి ఉన్నదండి చిన్నది. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉన్నదండి. అంటే చిన్న చిన్న గుళ్ళు అనమాట, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది గుడి లోపలిది విగ్రహం అనమాట అండి. చాలా రష్గా ఉండడం వల్ల ఫోటో తీయనివ్వలేదు. ఏదో అలాగా కంగారులోనే చిన్న ఫోటో తీసాము. చాలా రష్గా ఉన్నది. మామూలు టైం అప్పుడు మాత్రం వెళ్తే మాత్రం ఖాళీగా ఉండొచ్చు. మొత్తం అంతా వీడియో నీట్గా తీయొచ్చు. ఇంకా దర్శనం కూడా చాలా బాగా చేసుకోవచ్చు. మేము వెళ్ళేది కార్తీక మాసం కాబట్టి కొంచెం చాలా రష్గా ఉన్నది. వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. చాలా బాగుంటుందండి. మనం 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాం కదా, అంత ఫలితం అనేది ఈ ఒక శివలింగాన్ని చూస్తే వస్తుందన్నమాట. మీకు వీలైతే మాత్రం తప్పకుండా ఈ కాశీపట్నం వెళ్ళి అంటే కాశీపట్నం అనేది ఒక విలేజ్ అనమాట. మనం వైజాగ్ నుంచి అరకు వెళ్ళే తావు ఉంటుంది కదా, దాని మధ్యలోని కాశీపట్నం అనేది ఉన్నది. అయితే అక్కడ ఈ ఉమాలింగేశ్వర్ ఆలయం అనేది ఉన్నది. ఇది మర్రి చెట్టులోని ఓన్గా పుట్టిందనమాట. ఓకేనండి, తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.